లీడర్లకు కానివ్వండి అలా కేటాయించేవారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఆయనని కలిసి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తే ఆయన విని దానికి సొల్యూషన్స్ కూడా చెప్పేటోరు. సో అదే బాటలో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నడవబోతున్నారు. అండ్ తర్వాత 25న క్యాబినెట్ మీటింగ్ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షత. సో ఏంటిది అని అంటే మాత్రం మనకు తెలుసు కదా, అందరికీ అసెంబ్లీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అందులో కూడా బడ్జెట్ సమావేశాలు అనేది ఇప్పుడు మొత్తం 1 ఇయర్కి సరిపడా బడ్జెట్ని అయితే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. రైతులను మోసం చేసి రైతులను మోసం చేసి క్షీరభిక్షకేలా. సో ఏంటిది అని అంటే మాత్రం నిన్న ధర్నా చౌక్లో అయితే ధర్నా చేశారు. ఏంటిది ఆ ధర్నా అని అంటే మాత్రం ఎవరైతే మన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారో ఆయనని నేరుగా ధర్నాలో కూర్చోవడం జరిగింది. అండ్ రాష్ట్రంలో రాహుల్ రేవంత్ దోపిడీ ఏంటిది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అండ్ ఎవరైతే రాహుల్ ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఈ తెలంగాణని దోచేస్తున్నారని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం అయితే జరిగింది. ఏంటిది అని అంటే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఎక్కడ. సో ఆయన అడుగుతున్నాడు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏది అని అంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ చేశాడు, కానీ స్టిల్ ఆ మాట మీద నుంచుంటాడా లేదా అనేది మాత్రం డౌటే. అండ్ తర్వాత నిరుద్యోగ భృతి ఎక్కడ, ఎందుకనంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో, ఎవరైతే జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి 2500 ఇస్తా అని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఆయన మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. కానీ స్టిల్ ఇప్పటిదాకా అది అయితే రాలేదు. ఆయన వచ్చి కూడా ఇప్పటికి 7 months అయిపోయింది. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటిది పైరవికులకే సెక్రటేరియట్లో ఎంట్రీ. సో ఎవరైనా సరే కానీ ఓన్లీ సెక్రటేరియట్కి ఎంట్రీ ఎవరు అని అంటే మాత్రం కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు. ప్రజాపాలన కాదు ముంచే పాలన ఆయననే చెప్తున్నాడు అనమాట. ఇది ప్రజాపాలన కాదు, అందరినీ ముంచుతున్నారు. ముంచే పాలన ఇది. దీన్ని ప్రజాపాలన ఎలా అనాలి, ప్రజాపాలన అంటే ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి, మాట్లాడేదంత ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన తెలంగాణ సెంటిమెంట్ అని వాడుకొని వదిలేసిండు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన కూడా ఇంకొక ఆయన జత అయ్యిండు అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా ఇది చెప్పాను కదా, నిన్న ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరిగింది. ఎవరైతే బీజేవైఎం వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ఆయన కూర్చొని వాళ్ళతో పాటు ధర్నా చేశారు. అండ్ నెక్స్ట్ సో రుణమాఫీపై ఆందోళన వద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే కొంతమందికి రుణమాఫీ అయింది, కొంతమందికి కాలేదు అని చెప్పి వాళ్ళందరూ అయితే భయపడుతున్నారు. అండ్ కొంతమందికి లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రుణమాఫీ అయిపోతే నెక్స్ట్ లోన్ తీసుకునే ఛాన్సెస్ కూడా లేవు అని చెప్పి కూడా ఇంకొంతమంది భయపడుతున్నారు. ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు అయితే రైతులలో ఉన్నాయి. సో వాటికి క్లారిటీగా ఇప్పుడైతే రుణమాఫీపై ఆందోళన వద్దు అని చెప్పి కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారు. ఏంటిది అని అంటే కావాలని చెప్పి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. మమ్మల్ని అంటే ఏదైతే మా ప్రభుత్వం తీసుకొచ్చిన రుణమాఫీ అని చెప్పి దాన్ని వాళ్ళు కావాలని చెప్పి నెగిటివ్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వం. సో ఎవరైతే ఆ రైతు ఉన్నారో వాళ్ళకి అసలు అన్యాయం జరగదని చెప్పి ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాతనేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ప్రజాప్రతినిధులకు మాఫీ వర్తించదు. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అండ్ తర్వాత ప్రజాప్రతినిధులు అంటే పొలిటీషియన్స్ కానివ్వండి వాళ్ళకి అయితే ఈ మాఫీ అయితే వర్తించదు అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆధార్ సాంకేతిక సమస్య. సో ఏంటిది ఇంకా ఎందుకు చేయలేదు అని అంటే మాత్రం ఆధార్ కార్డ్ ఏవో సమస్యలు ఉన్నాయి, అవి అప్డేట్ చేసుకోవడమో లేకపోతే నేమ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో దానివల్ల ఇంకా అవ్వలేదు, కానీ త్వరలో అవుతుందని చెప్పి ఆయననే చెప్తున్నారు. ఇద్దరు కోఆపరేటర్ సొసైటీ బ్యాంకు రుణమాఫీపై అనుమానాలు. సో ఏంటిది అని అంటే మాత్రం 1-2 బ్యాంకులపై మాత్రం వాళ్ళకి కొంచెం డౌట్ అనేది ఉంది. లైక్ ఎట్లా అంటే 5
ఆపరేటర్స్ 5 కో ఆపరేటర్స్ సొసైటీ బ్యాంకుల రుణమాఫీపై అనుమానాలు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఆయన ఆల్రెడీ చెప్తున్నారు, మేమైతే అందరికీ చేయాల్సింది చేశాము, కానీ కొన్ని చోట్ల ప్రాబ్లం అయితే ఒకటి వచ్చింది. ఏంటిది అని మాత్రం ఆధార్ కార్డు ప్రాపర్గా లేకపోవడమో లేకపోతే నేమ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల రుణమాఫీ అనేది జరగలేదు, కానీ అతి త్వరలో అది కూడా జరగబోతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏ ఒక్క రైతుకు కూడా మేము అన్యాయం చెయ్యము అని ఆయన చెప్పారు. సో చూడాలి మరి నిజంగానే వస్తుందా రాదా, మరి ఏం జరగబోతుంది అనేది. వచ్చినట్లే ఏంటిది అని అంటే ఇది మేడిగడ్డ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని డ్యామేజ్ ఏం జరుగుతుంది ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ వాటర్ ఏవైతే వర్షం పడాయో ఆ వాటర్ అయితే నిల్వ చేయాల్సి ఉంటుంది, కానీ ఏమవుతుంది అని అంటే మాత్రం ఆ వాటర్ని నిల్వ చేయలేకపోతున్నాము అని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే మేడిగడ్డ డ్యామేజ్తో నీరంతా సముద్రం పాలు. ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ వాటర్ని ఎక్కడైతే మేము స్టోర్ చేయాలో ఈ మేడిగడ్డ డ్యామేజ్ వల్ల మేము వాటర్ని స్టోర్ చేయలేకపోతున్నాము. ఏదైతే మంచి వాటర్ ఉందో అది కూడా వెళ్ళి ఈ మొత్తం సముద్రం ఏదైతే ఉంటుందో అందులో కలిసిపోతుంది, అంటే వాటర్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఆయన ఒక సైడ్ చెప్తున్నారు. వేల కోట్ల ఖర్చు పెట్టిన చుక్క నీరు మిగలట్లే అని చెప్పి చెప్తున్నారు. ఏంటిదని అంటే మాత్రం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టిన ఇంత ఖర్చు పెట్టి ఇంత చేశామేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటిది అని అంటే చుక్క నీళ్ళు కూడా మాకు మిగలట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి చుక్క నీళ్ళు మిగలట్లేదు అని అంటే ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. సో దాన్ని రిపేర్ చేపిస్తే ఇలాంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది. అండ్ తర్వాత ఏంటిది అని అంటే ఏడో బ్లాక్ సమస్యతో మొత్తం గేట్లు ఓపెన్, ఏదైతే ఏడో బ్లాక్లో ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వల్ల అన్ని గేట్లు మేము ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేయడం వల్ల వాటర్ అంతా వేస్ట్గా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నీరు నిల్వ చేసుకోలేని నిస్సహాయత స్థితిలో మనం ఉన్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. రోజుకు పెరుగుతున్న పారది తీవ్రత ఏదైతే ఉంటుందో రోజుకి ఒకవేళ మనం నిల్వ చేసినా కూడా ఆ వాటర్ అనేది ఎక్కువైపోయి ఇంకేదైనా వేరే ఛాన్సెస్ ఉన్నాయి, ఏదైనా ఇంకా వేరే ఇన్సిడెంట్స్ ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఎవరికైనా డేంజర్, ఎవరికైనా ముప్పు ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం వల్ల మళ్ళీ ఎంతమందికి ఇదవుతుందో అని చెప్పేసి అయితే వాళ్ళు గేట్లు ఎత్తుతున్నా అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి చెప్తున్నారు. అండ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా రిపేర్ చేయించండి, లేకపోతే ఇంకేదైనా వేరే వాళ్ళు అడ్వైజ్లు ఇస్తున్నా కూడా వాళ్ళ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు అని చెప్పి అయితే ఉత్తమ్ కుమార్ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అండ్ తర్వాత కమిషన్లు దోపిడీ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే కమిషన్లు లేకపోతే దోపిడీ అందులో వచ్చే దానికోసమే. లైక్ ఎట్లా అంటే ఇప్పుడైతే వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టారు, అందులో ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. ఏంటిది అని అంటే మాత్రం ఎన్నో వేల కోట్లు అందులో దోచేశారని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ఏటా 10,000 కోట్ల విద్యుత్ బిల్లు, ఈ విద్యుత్ బిల్లు అనేది కూడా ఎట్లా వస్తుందని అంటే ప్రతి ఇయర్ 10,000 కోట్ల బిల్లు అనేది వస్తుంది, కరెంటు బిల్లు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తుమ్మిటిహెట్టి దగ్గర ప్రణహిత కావడంతో సో ఏదైతే ఉందో ఈ బ్యారేజ్ కానివ్వండి, దీన్ని కానివ్వండి, మళ్ళీ ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఉంటుందో అక్కడ రిపేర్ చేసి మళ్ళీ మేము చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ అండ్ తర్వాత ఎన్డీఏఎస్ చైర్మన్తో భేటీ, మంత్రి ఉత్తమ్ కుమార్ అండ్ ఎన్డీఏఎస్ చైర్మన్తో కూర్చొని మాట్లాడి వివరాలన్నీ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు అనేది ఒక చెప్తున్నారు. ఏంటిదని అనమాట, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఒక్క చుక్క నీరు మాకు మిగలడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క డ్యామేజ్ ఏదైతే ఈ ఏడో బ్లాక్ ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ వల్ల మేము అన్ని గేట్లు ఎత్తేస్తున్నాము, వాటర్ అయితే స్టోర్ చేయలేకపోతున్నాము అని చెప్పి అయితే ఆయన అంటున్నారు. ఎంత వృధా అయింది అని అంటే మాత్రం 73 టీఎంసీలు వృధా చేసినట్టు ఆయన చెప్తున్నాడు. అండ్ ఇది పిక్చర్ దాన్ని మద్యం తాగించి లైంగిక దాడి. సో మనం చూస్తూనే ఉన్నాము, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము, ఈ మధ్య క్రైమ్ అనేది ఎక్కువైపోతుంది. అది కూడా ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే చిన్న పిల్లల్ని కూడా చేస్తున్నారు. సో అందరికీ ఒకటే చెప్తున్నాము, పిల్లల్ని అయితే మాత్రం జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోండి. తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లల్ని అయితే మీ దగ్గర చూసుకోండి. అందరి మీద ఒక కన్నే ఇవ్వండి. మీ పిల్లలు ఎవరైతే ఆడుకుంటున్నారు కదా వదిలేద్దాం ఇంటి పక్కనే కదా అని కూడా అసలు చూడకండి. ఎందుకంటే మనం చాలా ఇన్సిడెంట్ చూస్తున్నాము, ఇప్పుడు కూడా ఒకటి చూసాము. అండ్ ఏంటిదని అంటే కారులో తీసుకెళ్ళి 2 మహిళల కూలిపై ఈ
ఇది అయితే చేయడం జరిగింది, లైంగిక దాడి అయితే చేశారు. అది కూడా ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే అది ఎప్పుడో జరిగి ఉండొచ్చు, ఒక 5-4 లేకపోతే 10 డేస్ బ్యాక్ జరిగిన తర్వాత ఇప్పుడు ఇది అందరికీ తెలిసిందనమాట. అండ్ ఏంటిదనంటే పోలీసుల అదుపులో 2 నిందితులు ఎవరైతే చేస్తారో ఇద్దరినైతే తీసుకున్నారు. నెక్స్ట్ చూడాలి. అండ్ వివరాలు దీని గురించి అయితే ఆల్రెడీ ఎస్పీ శ్రీనివాసులు అయితే వివరణ ఇవ్వడం జరిగింది, ఏం జరిగింది ఏంటి అనేది. అందుకే చెప్పేది చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అందరికీ ఫోన్ ట్యాపింగ్ కేస్ బాగా ఐడియా ఉంటుంది, ఎందుకనంటే అది ఒక పెద్ద రచ్చ అన్నమాట ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేస్ సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూసుకుందాం. ప్రభాకర్ రావు మాత్రం వీళ్ళు ఏంటిదనంటే కోర్టుకు రావాల్సిందే. ప్రభాకర్ రావు కానివ్వండి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ లేరు ప్రజెంట్. ఎక్కడున్నారు అని అంటే మాత్రం అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిపోయారు. మరి ఆయన రావాలి ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకనంటే వాళ్ళు అటెండ్ అయ్యి ఇక్కడ వాళ్ళ ఆన్సర్ ఇవ్వాల్సిందే. సో వర్చువల్గా కుదరదు, ఎందుకనంటే ఆయన వర్చువల్గా నేను అటెండ్ అవుతా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగింది అని అంటే మాత్రం వర్చువల్గా జరగడం కుదరదు. ఎందుకు అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా రావాలి, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మీరు ఏంటిది నేరుగా వచ్చి మీరు మాట్లాడాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరించిన నాంపల్లి కోర్టులో ఇది అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏం చెప్పారనంటే కుదరదు అని చెప్పడం జరిగింది. దొరకని శ్రవణ్ రావు ఆచూకీ. సో శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అసలు కనిపించట్లేదు, ఏడికి వెళ్ళిపోయారో మరి ఎవరికి తెలియదు. ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ సర్చ్లో ఉన్నారు, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి. అండ్ తర్వాత విదేశాలకు వెళ్ళే యోచనలో దర్యాప్తు బృందము, ఒకవేళ ఆయన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళే ఆడికి వెళ్ళి మరి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ప్రభాకర్ రావుని. అండ్ ప్రభాకర్ రావుకి ఆల్రెడీ చెప్పారు ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పి ఆయనకి ఒకటైతే చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే మనకు అందరికీ తెలుసు. ఇందులో చాలా ఒక్కొక్కరు ఏంటిది అని అంటే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో అట్లా ఫోన్ ట్యాప్ చేయడం చట్ట ప్రకారం నేరము. సో ఫోన్ ట్యాప్ చేశారు ఎవరి పర్మిషన్స్ లేకుండానే. మరి ఫోన్ ట్యాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు అయితే వచ్చాయి. ఆరోపణలు రావడమే కాదు రుజువు అయినాయి కూడా, అందుకే వాళ్ళు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. అండ్ తర్వాత అసెంబ్లీ సెషన్స్లో కొత్త ROR కసరత్తు చేస్తున్న అధికారి యంత్రాంగం. మంత్రి పొంగులేటి వద్ద డ్రాఫ్ట్ పాలసీ. సో ఎవరి దగ్గర ఉంది? మంత్రి పొంగులేటి దగ్గర ఈ డ్రాఫ్ట్ పాలసీ అయితే ఉంది. ROR కొత్తగా వస్తున్నారనమాట. సో ROR అనేది అన్ని రాష్ట్రాల చట్టాల ఆధ్వర్యం తర్వాత రూపకల్పన. సో అంతా చూసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ రూపకల్పన అయితే జరుగుతుంది. అండ్ తర్వాత దీనికి ROR ఎందుకు అని అంటే మాత్రం ఏదైతే ఫస్ట్ మనకి ధరణి తెలుసు అనమాట, ధరణి పోర్టల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పి మా ల్యాండ్ మా పేరు మీద లేదు ఇంకెవరో పేరు మీద ఉంది అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నామో. ఈవెన్ ప్రజావానికి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో అందులో కూడా సగానికంటే ఎక్కువ అన్ని ధరణి సమస్యలే ఉంటాయి. మరి అలాంటిది ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్ పైన దృష్టి సారించడానికి మాత్రము ఈ ROR అనేది ఉండబోతుంది. RORని తీసుకోబోతున్నారు. అండ్ తర్వాత కమిటీ సిఫార్సులకు అమలుకు చర్యలు. సో ఈ ఫస్ట్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందరి దగ్గర ఓకే అని చెప్పాలి కదా. సో దానికోసం వెయిటింగ్. ఎల్లుండి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ROR డ్రాఫ్ట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. సో ఎవరు చేయబోతున్నారు?